తుని వంకాయ తోట. పక్షుల గ్రామంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఈ సీజన్లో తుని పిచ్చుక తన ఇంటి వెనుకున్న ఖాళీ స్థలంలో ఒక పెద్ద వంకాయ తోట వేసింది. రాత్రింపవళ్ళు కష్టపడి చెరువు నుండి నీళ్లు మోసుకొనొచ్చి ఆ మొక్కలకు పోసింది. తుని పిచ్చుక కష్టానికి తగ్గట్టుగానే ఆ తోటలో కాయలు అద్భుతంగా కాశాయి. ఎటు చూసినా పచ్చటి ఆకుల మధ్య ముదురు వంగ పండు రంగులో నిగనిగలాడుతూ లావుగా ఉన్న వంకాయలు వేలాడుతున్నాయి. ఉదయం పూట తుని పుచ్చి ఆ తోటలో నిలబడి కాయలను చూసి మురిసిపోతున్నారు. చూసావా పుచ్చి, మన కష్టం వృధా కాలేదు. ఎంత ముద్దుగా ఉన్నాయో చూడు ఈ వంకాయలు. ఒక్కో కాయ ఏకంగా 1/4 కిలో బరువు ఉన్నట్లుంది. వీటికి నేను ఎలాంటి మందులు కొట్టలేదు. కేవలం పశువుల ఎరువు, స్వచ్ఛమైన నీరు మాత్రమే వాడాను. అందుకే ఇంత లావుగా మెరుస్తూ ఉన్నాయి. అవునమ్మా, ఈ వంకాయ చూస్తుంటే నాకే నోరొట్టండి. ఎప్పుడెప్పుడు వీటితో గుత్తొంకాయ కూర వండుకొని తిందామా అనిపిస్తుంది. మన ఊరి పక్షులందరికీ కూడా ఈ వంకాయలు పంచుతామమ్మా. అందరూ చాలా రోజులైంది మంచి కూరగాయలు తిని. తప్పకుండా పుచ్చి, మనకి ఈ తోట ఇంత బాగా పండినప్పుడు నలుగురితో పంచుకోకపోతే ఎలా? రేపు ఆదివారం కదా, అందరినీ మన ఇంటికి భోజనానికి పిలిచి ఒక పెద్ద వంకాయ విందు ఏర్పాటు చేద్దాం. అప్పుడే ఆ దారిన వెళ్తున్న చోటు చిలుక, బన్ను చిలుక ఆ తోటను చూసి అక్కడే ఆగిపోయారు. బన్నుగాడు ఆ లావుపాటు వంకాయలను చూడగానే నోరు తెరిచి అలానే ఉండిపోయాడు. వాడి నోట్లో నుండి జొల్లు కారుతోంది. అమ్మ బాబాయ్, మమ్మీ, అవేంటి మమ్మీ? పర్పుల్ కలర్లో ఉన్న బెలూన్లా లేక ఏమైనా వింతైన గుడ్లా? ఎంత లావుగా ఉన్నాయో చూడు. బెలూన్లు కాదురా దౌర్భాగ్యుడా, అవి వంకాయలు. తుని పిచ్చుక ఈ మధ్య విత్తనాలు వేసింది. అప్పుడే ఇంతలా కాసాయా? తుని, భలే పెంచాలి తోటను. రండి చోటు, రారా బన్ను. అవును, ఈరోజు మొదటి కోత కోద్దామని అనుకున్నాను. రేపు మన ఇంట్లో అందరికీ వంకాయ వంటలతో పెద్ద పార్టీ ఇద్దామని ఫిక్స్ అయ్యాము. బన్ను చిలుక ఎగిరి గంతేస్తూ, పార్టీనా? వావ్, టుని ఆంటీ, నువ్వు మామూలు దేవుడివి కాదు, కూరగాయల దేవుడివి. ఆ వంకాయలను చాలా చక్రాల్లాగా కోసి శనగపిండిలో ముంచి నూనెలో వేసి వేడి వేడి వంకాయ బజ్జీలు వేస్తే ఆహా, నా నాలుక మీద ఇప్పుడే ఒక వాటర్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. నాకు ఇప్పుడే ఒక 10 కాయలు కోసి ఇవ్వండి. ఒరే, నీకెప్పుడు తిండికోలేరా? రేపు పార్టీ అంటుంది కదా, అప్పుడు తిందువులే. ముందు ఇంటికి నడువు. మమ్మీ, నా పట్టుల వంకాయల బజ్జీల కోసం ఒక స్పెషల్ గది ఇప్పుడే ఖాళీ చేశాను. రేపటిదాకా నేను ఎలా ఆగాలి? పోనీ ఆంటీ, నాకు అడ్వాన్స్డ్గా ఒక 2 కాయలు ఇవ్వు. నేను ఇంటికెళ్ళి బజ్జీలు వేయించుకొని ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్ ఎందుకురా పండుగ? రేపు పొద్దున్నే రా, నేను స్వయంగా నీకు గిన్నెడు బజ్జీలు వేసి పెడతాను. కాయలు ఇంకా కొంచెం ముట్టరాయి. రేపు ఉదయానికి కరెక్ట్గా రెడీ అవుతాయి. బండగాడు సరే అని గొనుక్కుంటూ వంకాయల వైపే ఆశగా చూస్తూ వాళ్ళమ్మతో పాటు ఇంటికి వెళ్ళాడు. మరి కాసేపటికి కుహుబాతు, లూసీ పౌరం అక్కడికొచ్చారు. ఏంటి తుని, నీ తోట గురించే ఊరంతా మాట్లాడుకుంటున్నారు. కిరాణా షాప్లో ఎవరూ కూరగాయలు కూడా కొనట్లేదు. అందరూ రేపు తుని ఇంట్లో వంకాయ విందు ఉందంట కదా అని ఎదురు చూస్తున్నారు. అవును తుని, నీ వంకాయలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఎంత నిగనిగలాడుతున్నాయో. నా చెరువులో నుండి రోజు నీళ్లు మోసుకొని వచ్చి పోసినందుకు మంచి ఫలితమే దక్కింది. అవును లూసీ. కుహు, రేపు మధ్యాహ్నం మీరంతా తప్పకుండా రావాలి. మనం అందరం కలిసి వండుకుని కడుపు నిండా తిందాం. అందరూ ఆనందంగా రేపటి విందు గురించి మాట్లాడుకుని వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ దారిన వెళ్తున్న చిచ్చికాకి కన్ను ఈ వంకాయ తోట మీద పడింది. ఆ లావుపాటి వంకాయలను చూడగానే ఆమెలో వ్యాపార బుద్ధి, అత్యాశ ఒకేసారి నిద్రలేచాయి. చిచ్చికాకి తనలో తాను, అరే రరే, ఈ తొని పిచ్చకకి ఎప్పుడు ఇలాంటి అదృష్టాలే వరిస్తూ ఉంటాయి. ఈ వంకాయలు మామూలు వంకాయలా లేవే. సిటీలో ఉన్న సూపర్ మార్కెట్లో ఇలాంటి వాటిని ఆర్గానిక్ పర్పుల్ ఎగ్ ప్లాంట్స్ అని చెప్పి కిలో 500 రూపాయలకి అమ్ముతారు. ఈ బక్క పిచ్చకేమో వీటిని ఊరి వాళ్ళకి ఫ్రీగా పార్టీ ఇస్తానంటుంది. ఎంత వేస్ట్. ఈ తోట నా చేతికి చిక్కితే నేను సిటీలో పెద్ద బిజినెస్ ఉమెన్ని అయిపోతాను. వెంటనే చిచ్చుకాకి ఒక ప్లాన్ వేసుకుని నవ్వుకుంటూ తుని పిచ్చుక దగ్గరికి వెళ్ళింది. హలో తుని, హలో బుజ్జి, ఏంటి తోటలో నిలబడి పగటి కలలు కంటున్నారా? తోట బాగానే ఉంది, కానీ కాయలు చూస్తుంటే నాకెందుకు అనుమానంగా ఉంది. అనుమానమా? ఏమైంది చిచ్చు? కాయలు భలే లావుగా తాజాగా వచ్చాయి కదా. అదే నీ ప్రాబ్లమ్. వంకాయలు ఇంత లావుగా రావడం సహజం కాదు. బహుశా వీటికి పర్పుల్ బెలూన్ సిండ్రోమ్ అనే కొత్త జబ్బు వచ్చుంటుంది. ఈ జబ్బు వచ్చిన కాయలు తింటే మన పొట్టలో కూడా ఇలాగే బెలూన్ల లాగా ఉబ్బిపోయి గాలిలోకి ఎగిరిపోతాం.
ఇది చాలా డేంజర్. చిచ్చు ఆంటీ, మీరు మళ్ళీ ఏదో దొంగ కథలు అల్లుతున్నట్లున్నారు. వంకాయలు లావుగా ఉంటే చెప్ప, మా అమ్మ ఎరువులు వేసి బాగా పెంచింది కాబట్టి లావుగా వచ్చాయి. అయ్యో బుజ్జి, నా కార్పొరేట్ నాలెడ్జ్నే నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. రేపు మీరు ఊరి వాళ్ళందరికీ ఈ కాయలు పెట్టి వాళ్ళంతా గాలిలోకి ఎగిరిపోతే ఎవరిది బాధ్యత? అందుకే ఒక పని చేయండి, ఈ కాయలన్నీ కోసి నాకు ఇవ్వండి. నేను వీటిని సిటీలో ఉన్న గవర్నమెంట్ ఫుడ్ ల్యాబ్కి తీసుకుని వెళ్ళి టెస్ట్ చేయిస్తాను. అన్నీ సేఫ్ అయితే రేపు సాయంత్రం తెచ్చి మీకు ఇచ్చేస్తాను. తుని పిచ్చుక భయపడుతూ, అమ్మో నిజంగానా చిచ్చు? ఒకవేళ ఏమైనా అయితే నా వల్లే ఊరికి ప్రమాదం జరిగినట్లవుతుంది కదా. అమ్మా, నువ్వు ఆంటీ మాటలు నమ్మకు. ఆవిడ ఈ కాయలను సిటీలో అమ్ముకోవడానికి ఇలా అబద్ధాలు చెప్తున్నాయి. ఆంటీ, మీకు టెస్టింగ్ ఏమీ అవసరం లేదు. మా కాయలు చాలా బాగున్నాయి. దయచేసి మీరు వెళ్ళండి. చిచ్చుకాకి తాను వేసిన ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో పళ్ళు కొరుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. చిచ్చుకాకి వెళ్తూ వెళ్తూ తనలో తాను, ఏం బొజ్జిగారి తెలివితేటలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నన్ను డైరెక్ట్ గానే రిజెక్ట్ చేస్తారా? సరే, ఈ రోజు రాత్రికి నేను నా అసలైన టాలెంట్ ఏంటో చూపిస్తాను. రాత్రికి రాత్రే ఈ తోట మొత్తం ఊడ్ చేస్తాను. అప్పుడు రేపు ఉదయం వీళ్ళ పార్టీకి వంకాయలకు బదులు ఎండు గట్టి వండుకోవాల్సిందే. రాత్రి 11 గంటలైంది. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. చిచ్చుకాకి చేతిలో ఒక పెద్ద గోని సంచి పట్టుకుని తుని పిచ్చుక ఇంటి వెనుకున్న వంకాయ తోటలోకి చప్పుడు కాకుండా ప్రవేశించింది. చిచ్చుకాకి గుసగుసగా, ఎప్పుడేముంది నన్ను ఆపడానికి? ఆ బుజ్జి కూడా నిద్రపోతుంది. ఒక అరగంటలో ఈ కాయలన్నీ కోసి నా సంచిలో వేసుకుని సిటీకి చెక్కేస్తాను. కాని చిచ్చుకాకి తెలియని విషయం ఏంటంటే, సాయంత్రం ఆమె మాటలు విన్న బుజ్జి పిచ్చుకకు ముందే అనుమానం వచ్చింది. చిచ్చుకాకి ఖచ్చితంగా రాత్రి దొంగతనానికి వస్తుందని ఊహించిన బుజ్జి సాయంత్రమే బన్నుగాడికి విషయం చెప్పి ఒక ట్రాప్ రెడీ చేసింది. తోటలో అసలైన వంకాయల ముందు బన్నుగాడు తన దగ్గరున్న పాత ప్లాస్టిక్ బంతులకు పర్పుల్ కలర్ పెయింట్ వేసి ఆ బంతుల నిండా అతికించే బంక మరియు బురద నింపి చెట్లకు వేలాడదీశాడు. చీకట్లో అవి అచ్చం వంకాయల్లాగే మెరుస్తున్నాయి. చిచ్చుకాకి నెమ్మదిగా ఒక చెట్టు దగ్గరికి వెళ్లి ఒక వంకాయను గట్టిగా పట్టుకుంది. ఆహా, ఎంత లావుగా ఉందో ఈ కాయ! దీని ఒక్కదానికే 100 రూపాయలు వస్తాయి అని ఆ కాయను గట్టిగా లాగింది. కాయ తెగలేదు సరికదా, అందులో ఉన్న బంక చిచ్చుకాకి చేతికి గట్టిగా అతుక్కుపోయింది. అరే, ఇదేంటి కాయ రావడం లేదు? చేతికి ఏదో ఫెవికల్లాగా అతుక్కుపోయింది. రెండో చేత్తో ఇంకో కాయను పట్టుకుని లాగడానికని ప్రయత్నించింది. ఆ కాయ పగిలిపోయి అందులో ఉన్న ఎర్రటి బురద బంక అంతా చిచ్చుకాకి మొహం మీద స్పాష్ మని పడ్డాయి. ఆమె 2 చేతులు ఆ ప్లాస్టిక్ బంతులకు గట్టిగా అతుక్కుపోయాయి. అమ్మో, ఇదేంటి వంకాయ రసం బంకలాగా ఉందేంటి? నా ముఖం అంతా ఏదో బురద కొట్టారో, కాపాడండి, నేను ఇరుక్కుపోయాను, నా చేతులు రాలేదు. ఆమె అరుపులకు తుని పుచ్చి పక్కనే ఉన్న పన్నుగాడు లైట్ వేసుకుని తోటలోకి వచ్చారు. బయట లైట్ వేసేసరికి అక్కడున్న దృశ్యాన్ని చూసి అందరూ పగలపడి నవ్వడం మొదలుపెట్టారు. చిచ్చుకాకి ముఖం నిండా ఎర్రటి బురద అడ్డుకునుంది. 2 చేతులు 2 ప్లాస్టిక్ బంతులకు అతుక్కుని ఆ చెట్టుకు వేలాడుతూ ఒక వింతైన బొమ్మలాగా కనిపిస్తుంది. వావ్ బుజ్జి, మన ట్రాప్ సూపర్ గా వర్కౌట్ అయింది. చూడండి, ఒక పెద్ద రంగుల కాకి మన తోటలో వంకాయలాగా వేలాడుతుంది. తుని పిచ్చుక షాక్ తో, ఏంటి చిచ్చు ఇది? అర్ధరాత్రి పూట నల్ల ముసుకేసుకుని మా తోటలో ఏం చేస్తున్నావు? దొంగతనానికి వచ్చావా? ఆ అరుపులు విని చుట్టుపక్కల ఉన్న చోటు చిలుక, మహిగ్రద్ద, లూసీ పావురం, కుహు అందరూ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏంటి చిచ్చు ఈ అవతారం? దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా, సారీ పర్పుల్ హ్యాండెడ్ గా పట్టుబడ్డా. చిచ్చుకాకి ఏడుస్తూ, అయ్యో నన్ను క్షమించండి, నేను దొంగతనం చేయడానికి రాలేదు. సాయంత్రం వీళ్ళ వంకాయలకి జబ్బొచ్చింది అన్నారు కదా, రాత్రికి రాత్రి అది పెద్దదై పేలిపోతుందేమోనని ఊరిని కాపాడడానికని ఒక ఆఫీసర్ లాగా ఇన్స్పెక్షన్ కి వచ్చాను. ఇదిగో టెస్టింగ్ చేస్తుంటే ఇలా పేలిపోయింది. నీ అబద్ధాలు తగలయ్యా. పక్కన ఆ పెద్ద గోనె సంచి ఎందుకు తెచ్చావే ఇన్స్పెక్షన్ కి? ఊరిని కాపాడేదానివైతే నల్ల ముసుగు ఎందుకు వేసుకుని వచ్చావు? దీని బుద్ధి ఎప్పటికీ మారదు తుని. రేపు మనం చేయబోయే విందును చెడగొట్టి ఈ కాయలను సిటీలో అమ్ముకోవాలని ప్లాన్ వేసింది దొంగ కాకి. దీనికి గట్టి శిక్ష వేయాల్సిందే. బాబాయ్, నన్ను వదిలేయండి. ఈ బంక నా చేతులకి గట్టిగా అతుక్కుపోయింది. నేను అసలు కదలలేకపోతున్నాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇక జీవితంలో ఎవరి వస్తువుల మీద ఆశపడను.
అలా వదిలేస్తే నీకు బుద్ధి రాదు చిచ్చు. నీకు శిక్ష ఏంటంటే రేపు తుని పిచ్చుక ఇచ్చే వంకాయ విందులో పక్షులందరూ తిన్న తర్వాత ఆ ప్లేట్లన్నీ నువ్వే తోమాలి. అంతేకాదు రాబోయే 1 నెల రోజుల పాటు తుని వంకాయ తోటకి నువ్వే ప్రతిరోజు చెరువు నుండి నీళ్లు మోసుకొని వచ్చిపోయాలి. అప్పుడు తెలుస్తుంది ఒక తోటను పెంచడానికి ఎంత కష్టపడతామో. అవును తాతయ్య, అంతేకాదు ఈవిడ నా బజ్జీలకి అడ్డం పడాలని చూసింది కాబట్టి రేపు నాకు వడ్డించే డ్యూటీ కూడా ఈవిడే చెయ్యాలి. చిచ్చుకాకి కన్నీళ్లు పెట్టుకుంటూ, సరే సరే సరే, మీరు చెప్పినట్లు చేస్తాను. నెల రోజుల పాటు నేను నీళ్లు మోస్తాను. దయచేసి ముందు నా చేతులకున్న ఈ బంకను వదిలించండి. బుజ్జి పిచ్చుక కొంచెం వేడి నీళ్లు తీసుకొనొచ్చి ఆ బంక మీద పోసి చిచ్చుకాకి చేతులను విడిపించింది. చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకుని ఇంటికెళ్లిపోయింది. ఇక మరుసటి రోజు ఆదివారం మధ్యాహ్నం తుని పిచ్చుక ఇల్లు కుమకుమలాడే వాసనలతో నిండిపోయింది. ఊరి పక్షులన్నీ ఎంతో ఆనందంగా ఆ విందు కోసం వచ్చాయి. తుని పిచ్చుక చోటు చిలుక ఇద్దరు కలిసి వంటగదిలో అద్భుతమైన వంటలు చేశారు. రండి ఫ్రెండ్స్, మీ అందరి కోసం మా తోటలో పండిన లేత వంకాయలతో చేసిన వంటలు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా వేడివేడి వంకాయ బజ్జీలు. తుని పిచ్చుక శనగపిండిలో ముంచి వేయించిన కరకరలాడే వంకాయ బజ్జీలను అందరి పేట్లలో వడ్డించింది. బన్నుగాడు అమాంతం ఒకేసారి 3 బజ్జీలను నోట్లో పెట్టుకున్నాడు. అమ్మ బాబాయ్, ఆంటీ, ఈ బజ్జీలు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. తింటుంటే మత్తిపోతుంది. పైన అంత కరకరలాడుతుందో, లోపల వంకాయ అంత సాఫ్ట్ గా వెన్నలాగా కరిగిపోతుంది. నాకు ఒక 25 బజ్జీలు అయ్యాను ఆంటీ. నిజంగా తుని, ఈ బజ్జీల టేస్ట్ అద్భుతం. నా చెరువులో పండిన చేపల కంటే నీ వంకాయలు భలే రుచిగా ఉన్నాయి. ఇక అసలైన వంటకం ఇదిగో, నూనెలో మగ్గించిన గుత్తొంకాయ కూర. వీడి వీడి అన్నంలో ఈ మసాలా వంకాయ కలుపుకొని తింటే ఉంటది చూడండి, స్వర్గమే. లూసీ పౌరం మహీగ్రద్ద ఆ గుత్తొంకాయ కూరను అన్నంలో కలుపుకొని తిన్నారు. వాళ్ళ కళ్ళు ఆనందంతో మూసుకుపోయాయి. అబ్బా, ఏం రుచి చోటు! ఈ వంకాయ లోపల కూరిన పల్లీలు, నువ్వుల మసాలా కమ్మగా తగులుతుంది. వంకాయ ఎంత లేతగా ఉందంటే అసలు నవలకుండానే గొంతులోకి జారిపోతుంది. నా జీవితంలో ఎంత రుచికరమైన గుత్తొంకాయ నేను తినలేదు. బన్ను చిలుక 2వ ప్లేటు అన్నం లాగిస్తూ, మమ్మీ, నువ్వు ఈ కూరతో నాకు ఏకంగా ఒక బిందెడు అన్నం పెట్టొచ్చు. చిచ్చు ఆంటీ, ఎక్కడున్నావు? వచ్చి నాకు ఇంకో 2 గుత్తొంకాయలు పట్టించు. ఇదిగో పన్ను బాబు, తీసుకో. తనలో తాను, నా కర్మ కాలిపోయింది. నేను దొంగతనం చేయకుండా ఉన్నట్టే హాయిగా కుర్చీలో కూర్చొని తినేదాన్ని. ఇప్పుడు వీళ్ళకి సేవకు రాలేలాగా వడ్డించాల్సి వస్తుంది. బాధపడుకు చిచ్చు, ఇదంతా నీకొక గుణపాఠం కోసమే. నువ్వు కూడా ఒక ప్లేట్ తీసుకునిరా. అందరితో పాటు కూర్చొని తిను. గిన్నెల తర్వాత నెమ్మదిగా తోముకోవచ్చులే. తుని మంచితనానికి చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. థ్యాంక్స్ తోని, నువ్వు ఎంత మంచిదానివో నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నీ కష్టాన్ని దోచుకోవాలని చూసినా నన్ను క్షమించి భోజనం పెడుతున్నావు. నేను ఇంకెప్పుడు ఏ దొంగ పనులు చెయ్యను. రేపటి నుండి నీ తోటకి నీళ్లు పోసే బాధ్యత నాదే. అందరూ చిచ్చుకాకి మాటలకు సంతోషంగా చప్పట్లు కొట్టారు. బన్నుగాడు ఏకంగా 10 గుత్తి వంకాయలు, 20 బజ్జీలు తిని తన పొట్ట పగిలే రేంజ్కి వెళ్లాడు. పక్షుల గ్రామంలో ఆ ఆదివారం వంకాయల గుమగుమలతో, స్నేహంతో ఎంతో సంతోషంగా ముగిసింది. ఈ కథలోని నీతి ఏంటంటే, కష్టపడి పండించిన దానిలో ఉండే ఆనందం ఎంతో గొప్పది. ఇతరుల కష్టాన్ని దోచుకోవాలని చూస్తే అవమానాలే మిగులుతాయి. తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడితే ఎంతటి వారినైనా క్షమించొచ్చు. మండుతున్న ఎండలు, ఆకలితో అల్లాడుతున్న పక్షులు. పక్షుల గ్రామంలో ఈ సంవత్సరం ఎండాకాలం చాలా తీవ్రంగా ఉంది. ఎండవేడికి వాగులు, వంకలు, చెరువులు అన్నీ ఎండిపోయాయి. తుని పిచ్చుక ఇంట్లో ఆహారమంతా పూర్తిగా అయిపోయింది. తుని పిచ్చుక, లూసీ పౌరం మరి కుహుబాతు ముగ్గురు తుని ఇంటి వరండాలో నీరసంగా కూర్చొని తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. తుని, మా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నేను రోజు ఈత కొట్టే చెరువులో ఒక చుక్క నీరు కూడా లేదు. నా గొంతు ఎండిపోయి మాట కూడా రావట్లేదు. ఈ ఎండకి నా రెక్కలు కాలిపోతున్నాయి. నా బాధ కూడా అంతే కుహు. కిరాణా షాపులో అమ్మడానికి 1 గింజ కూడా లేదు. నా పిల్లలకు పెట్టడానికి కూడా ఇంట్లో ఏమీ లేదు. ఈ ఎండలకి బయట ఎక్కడా ఆహారం దొరకట్లేదు. నా పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఎవరైనా దేవుడొచ్చి మాయ చేస్తే బాగుండనిపిస్తోంది. అవును లూసీ, ఈ కష్టకాలంలో ఎవరికి వారు ఎవనో తీరే అన్నట్లుంది. కనీసం ఆకాశంలో ఒక మబ్బు ముక్క కూడా లేదు. అక్కడే ఉన్న తుని చిన్న కూతురు బుజ్జి పిచ్చుక ఆకలితో ఎండవేడికి తట్టుకోలేక నేల మీద పడుకొనుంది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. నా రెక్కలు కదిలించడానికి కూడా ఓపిక లేదు. ఇంట్లో కనీసం ఒక్కటంటే 1 గింజ కూడా లేదా అమ్మా? నేను ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. తుని పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుంటూ, బాధపడకు బుజ్జి,
ఇంట్లో గింజలన్నీ 2 రోజుల క్రితమే అయిపోయాయి. కానీ నువ్వు భయపడకు. నేనిప్పుడే అడవిలోకి వెళ్ళి ఏవైనా పండ్లు దొరుకుతాయేమో వెతికి తీసుకొని వస్తాను. అమ్మో, బయట ఎండలు నిప్పుడు జరుగుతోంది. తుని, నువ్వు ఈ ఎండలో వెళితే వడదెబ్బ తగిలి పడిపోతావు. వద్దు, మనమంతా కలిసి ఈ ఆకలిని భరిద్దాం. అవును తుని, ఈ టైంలో అడవికి వెళ్ళడం చాలా ప్రమాదం. పర్లేదులే కుహు. లూసీ, ఒక తల్లిగా నా బిడ్డ ఆకలితో అల్లాడుతుంటే నేనెలా చూస్తూ ఊరుకోగలను? నా దగ్గర ఉన్న ఈ చిన్న వాటర్ బాటిల్లో కొద్దిగా నీళ్లున్నాయి. అవి తాగుతూ అడవికి వెళ్ళి వస్తాను. మీరందరూ నా బుజ్జిని జాగ్రత్తగా చూసుకోండి. సరే తుని, నువ్వు ధైర్యంగా వెళ్ళు. బుజ్జిని మేము కంటికి రెప్పలా కాపాడుకుంటాం. తుని పిచ్చుక ప్రాణాలకు తెగించి ఆ మండుతున్న ఎండలో అడవిలోకి ఎగిరింది. సూర్యుడు తన కిరణాలతో భూమిని కాల్చేస్తున్నాడు. అడవిలో ఎంత దూరం వెతికినా ఒక్క పండు కూడా దొరకలేదు. ఆకలితో దాహంతో తుని చాలా అలసిపోయి కళ్ళు తిరిగి కింద పడబోయింది. తుని మంచితనం దాహంతో ఉన్న చిన్న మొక్క. అలా వెతుకుతూ వెతుకుతూ తుని ఒక పాడుపట్ట ప్రదేశానికి వెళ్ళింది. అక్కడొక చిన్న మామిడి మొక్క ఎండిపోయి ప్రాణం పోయే స్థితిలో వడలిపోయింది. తుని పిచ్చుక తనలో తాను, అయ్యో పాపం, ఈ చిన్న మొక్క ఎండకి మాడిపోతోంది. నాకైతే ఎలాగూ ఎగరడానికి రెక్కలున్నాయి. నేనింకొంచెం దూరం ఎగిరి ఎక్కడైనా నీళ్లు వెతుక్కోగలను. కానీ ఈ మొక్క ఎటు కదల్లేదు కదా. నాకంటే దీనికి ఇప్పుడు నీళ్లు చాలా అవసరం. తనకు విపరీతమైన దాహం వేస్తున్నా కూడా తన బాటిల్లో ఉన్న చివరి 2 చుక్కల నీళ్లను తాను తాగకుండా ఎంతో ప్రేమతో ఆ ఎండిపోయిన మామిడి మొక్క వేర్లకు పోసింది. చిన్న మొక్క, నా దగ్గరున్నవి ఈ కొద్ది నీళ్లే. ఇవి తాగి నువ్వు బ్రతుకు. ఎప్పటికైనా నువ్వు పెద్ద చెట్టువయ్యి నాలాంటి పక్షులకు నీడనివ్వు. నీళ్లు పడగానే ఆ అడవిలో ఒక మహా అద్భుతం జరిగింది. ఆ చిన్న మొక్క చుట్టూ ఒక బంగారు రంగు కాంతి ఏర్పడి సెకండ్ల వ్యవధిలో అది ఒక పెద్ద విశాలమైన వృక్షంలా మారిపోయింది. దాని నిండా ఎర్రగా బంగారు రంగులో మెరిసిపోతున్న పెద్ద పెద్ద మామిడి పండ్లు కాశాయి. వరమిచ్చిన మాయా మామిడి చెట్టు. తుని పిచ్చుక ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆ చెట్టు కాండం మీద కళ్ళు నోరు ఏర్పడి ఒక చల్లటి వాయిస్ వినిపించింది. తుని పిచ్చుక, నేను ఈ అడవిని కాపాడే మాయా మామిడి చెట్టుని. ఈ అడవిలో ఎవరైనా జాలిగుణం ఉందేమోనని పరీక్షించడానికి ఒక చిన్న మొక్క రూపంలో ఎదురు చూస్తున్నాను. తుని పిచ్చుక వణుకుతూ, ఆ ఆ మీరు మాయా చెట్టా? నమస్కారం మాయా వృక్షమా. నీకు ప్రాణం పోయేంత దాహం ఉన్నా కూడా నీ నీళ్లను నాకిచ్చి నా ప్రాణం కాపాడావు. కష్టకాలంలో కూడా ఎదుటివారికి సాయం చేసే గొప్ప గుణం నీలో ఉంది తుని. నా కొమ్మలకు ఉన్న ఈ మాయా మామిడి పండ్లను నీకు కానుకగా ఇస్తున్నాను. ఇవి మామూలు పండ్లు కావు. ఇవి అమృత ఫలాలు. వీటిని తింటే ఆకలి దాహం 2 మాయమైపోతాయి. పైగా ఒంట్లో ఉన్న వేడంతా పోయి ఫ్రిడ్జ్లో ఉన్నంత చల్లగా అనిపిస్తుంది. తీసుకెళ్ళు తల్లి. తుని పిచ్చుక ఆనందంతో ఒక పెద్ద బుట్ట నిండా ఆ మాయా మామిడి పండ్లను కోసుకుని గబగబా గాలిలో ఎగురుకుంటూ తన ఇంటికి పరిగెత్తింది. స్నేహితుల ఆనందం పంచుకోవాలని గొప్ప ఆలోచన. ఇంటికి చేరుకోగానే తుని పిచ్చుక గబగబా వెళ్లి ఆ బుట్టను కింద పెట్టింది. అక్కడ లూసీ, కుహులు బుజ్జికి విసనకర్రతో గాలి విసురుతూ ఉన్నారు. లూసీ, కుహు, బుజ్జి, చూడండి నేనేం తెచ్చాను. ఇవి మాయా మామిడి పండ్లు. అడవిలో మాయా చెట్టిచ్చింది. త్వరగా తినండి. బుజ్జి, కుహు, లూసీ ముగ్గురు ఒక్కో పండును కొరికారు. ఆ పండు రసం గొంతులోకి వెళ్ళగానే వాళ్ళ ఒంట్లో ఉన్న నీరసం, వేడి, ఆకలి అన్నీ ఒక్క క్షణంలో మాయమైపోయాయి. వావ్ మమ్మీ, ఇది నిజంగా అమృతమే. నా గొంతులో ఉన్న ఎడారిపోయి ఇప్పుడు ఫుల్ ఏసీ రూమ్ లో ఉన్నంత చల్లగా హాయిగా ఉంది. అమ్మ బాబోయ్, ఈ పండు తినగానే నేను మళ్ళీ నీళ్లతో నిండిన చెరువులో ఈత కొడుతున్న ఫీలింగ్ వస్తుంది తుని. నా దాహం మొత్తం ఎగిరిపోయింది. నిజమే కుహు, నా కడుపు నిండిపోయింది. ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. నా జీవితంలో ఇంత రుచికరమైన చల్లటి పండు నేనెప్పుడు తినేలేదు తుని. నువ్వు మమ్మల్ని బ్రతికించవు తుని. అమ్మా, ఈ పండ్లు చాలా ఉన్నాయి కదా. ఈ మండు టన్నుల్లో మన పన్ను కాదు. చోటు ఆంటీ ఇంకా మన ఊరి పక్షులందరూ కూడా మనలాగే ఆకలితో అల్లాడిపోతూ ఉంటారు. మనం మాత్రమే ఈ పండ్లను తిని హాయిగా పడుకుంటే అది చాలా పెద్ద స్వార్థం అవుతుంది. ఈ పండ్లను ఊరందరికీ పంచుతామమ్మా. అవును తుని, బుద్ధి చెప్పింది 100% కరెక్ట్. మన కష్టం తీరింది. ఇప్పుడు ఊరి వాళ్ళ కష్టం కూడా తీరుద్దాం. పదండి పదండి, బుట్ట నేను మోస్తాను.
అందరం కలిసి ఇంటింటికి వెళ్లి ఈ అమృత ఫలాలను పంచుదాం. ఇంటింటికి మామిడి పండ్ల పంపిణీ బన్నుగాడి ఏసీ పొట్ట. నలుగురు ఆ పండ్ల పుట్టను మోసుకుంటూ ముందుగా చోటు చిలుక ఇంటికి వెళ్లారు. అక్కడ బన్నుగాడు ఆకలికి సోఫాలో నీరసంగా పడిపోయున్నాడు. రండి తుని, కుహు లూసి, ఎండలు మండిపోతున్నాయి, ఇంట్లో ఏమీ లేదు, వీడేమో ఆకలితో ప్రాణాలు వదులుతున్నాడు. బాధపడక చోటు, ఇదిగో ఈ మాయా మామిడి పండ్లు తిని చూడండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయి. బన్నుగాడు పండు వాసన చూడగాని ఎగిరి గంతేసి తొక్కతో సహా తినేశాడు. అమ్మ బాబాయ్, అంటే ఇదేం మ్యాజిక్? నా పొట్టలో ఎవరో 2 టన్నుల ఏసీ బిగించినట్టు ఫుల్ కూల్ అయిపోయింది. నా ఆకలి ఎగిరిపోయింది. నా నాలుక మీద ఎవరో ఏకంగా తేనె ఫ్యాక్టరీ పెట్టినట్లుంది. దేవుళ్ళాంటి మీరు. ఒరే పన్ను, అది చెయ్యకురా, ముందు ఇంకో పండు దాచుకో, రేపు తినొచ్చు కదా. రేపెందుకు మమ్మీ, ఇప్పుడే నా పొట్టలో ఇంకా మూల ఖాళీగా ఉంది, అందులో ఇంకో కాయ వేసేస్తాను. నాకు ఇంకో 2 కాయలు ఇవ్వండి. బన్నుగాడు పండు మింగే స్పీడ్ చూస్తుంటే వీడి ఆకలి దెబ్బకు మనల్ని కూడా తినేసేలా ఉన్నాడు. నెమ్మదిగా తింటురా బన్నుగా. థ్యాంక్ యూ తుని, థ్యాంక్స్ లూసీ, మీరు మా ప్రాణాలు కాపాడారు. చిచ్చుకాకి అనుమానం, ఆశ్చర్యం. వాళ్ళందరూ అక్కడి నుండి బయలుదేరి చిచ్చుకాకి ఇంటికి వెళ్లారు. చిచ్చుకాకి తన ఇంట్లో ఉన్న 2 పాత ఎండు పల్లీలను దాచుకుంటూ ఉంటుంది. ఏంటే మీ నలుగురు బుట్టలు పట్టుకుని తిరుగుతున్నారు? మీరేదో అడవిలో మాయా మామిడి పండ్లు తెచ్చుకున్నారట, నాకివ్వకుండా మీరే మొత్తం మింగేద్దాం అనుకున్నారా? నువ్వు ఎప్పటికీ మారవు చిచ్చు, ఫ్రీగానే ఇస్తున్నాం. ముందు ఈ పండు తిని చూడు, అప్పుడు నీకే అర్థమవుతుంది. చిచ్చుకాకి అనుమానంగా చూస్తూ, అదేంటి ఫ్రీగా ఇస్తున్నారా? నమ్మలేకపోతున్నాను. మీరేమైనా మత్తు మందు కానీ లేదా నా మీద పగ తీర్చుకోవడానికి కానీ మిరపకాయల పొడి కానీ కలపలేదు కదా? అమ్మో నీ బుర్రకి దండం దొరసాని, మేమేమైనా నీలాగా డిస్కౌంట్ అని చెప్పి దొంగ తూకాలు వాడతామా ఏంటి? ఫ్రీగా ఇస్తుంటే అనుమానాలు చూడు. అవును ఇచ్చు, ముందు అనుమానం పక్కన పెట్టి నోట్లో వేసుకో, అప్పుడు నీకే మ్యాజిక్ తెలుస్తుంది. చిచ్చుకాకి అనుమానంగా ఒక చిన్న మొక్క కొరికింది. అంతే, ఆమె కళ్ళు ఆనందంతో మూసుకుపోయాయి. ఆహా, ఏం రుచి! నాకైతే ఎండ వేడి మొత్తం మాయమైపోయింది. మీరు చాలా గ్రేట్. ఎన్ని రోజులు మిమ్మల్ని మోసం చేసినా నన్ను కూడా క్షమించి పండించారు. ఆ తర్వాత వాళ్ళు మాహీగ్రద్ద ఇంకా ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ఆ మాయా మామిడి పండ్లను పంచిపెట్టారు. చిచ్చుకాకి అత్యాశ మాయా చెట్టు బుద్ధి చెప్పడం. కాని సాయంత్రం అయ్యేసరికి చిచ్చుకాకి మళ్లీ తన పాత దొంగ బుద్ధి బయటకొచ్చింది. ఈ మాయ సిటీలో అమ్మితే లక్షల రూపాయలొస్తాయి కదా, నేనిప్పుడే వెళ్లి ఆ చెట్టు దగ్గరున్న పండ్లన్నీ తెచ్చుకుంటాను అని అడవిలోకి ఎగిరింది. కాని చిచ్చుకాకి ఆ చెట్టుని తాకగానే ఆ చెట్టు అమాంతం ఒక పెద్ద ముళ్ల పొదలాగా మారిపోయింది. ఆ కాయలన్నీ రాళ్లలాగా మారిపోయాయి. చిచ్చుకాకి ముళ్ళు గుచ్చుకున్నాయి. మాయ చెట్టు కోపంగా, ఓ అత్యాశపరురాలా, నీకు సహాయం చెయ్యాలని జాలిగుణం ఏమాత్రం లేదు. నా పండ్లను అమ్మి డబ్బులు సంపాదించాలని దుర్బుద్ధితో వచ్చావు. ఇక్కడి నుండి పారిపో. చిచ్చుకాకి భయంతో వణికిపోతూ, బాబాయ్, నా వల్ల తప్పైపోయింది అని అరుచుకుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊర్లోకి పారిపోయింది. పక్షుల కృతజ్ఞత, అందరి ఆనందం. సాయంత్రం అయ్యేసరికి ఊరి పక్షులన్నీ తుని పిచ్చుక ఇంటి ముందు కుమికూడాయి. ఆ మాయా మామిడి పండ్లు తిన్న కారణంగా అందరి మొహాల్లో ఆనందం, ఉత్సాహం ఉట్టిపడుతున్నాయి. తుని, బుజ్జి, లూసి, కుహు, ఈ రోజు మీరంతా కలిసి మా ప్రాణాలు నిలబెట్టారు. మీరు మీ స్వార్థం వదిలేసి ఊరందరి దాహం తీర్చారు. మీకందరికి ధన్యవాదాలు. అవునా, మీరందరూ కలిసి మాకు నిజమైన కూల్ డ్రింక్ ఇచ్చారు. థ్యాంక్స్ ఆంటీ. తుని, నీ వల్లే ఇవాళ మా అందరి ఆకలి తీరింది. నీ మంచితనమే ఊరిని కాపాడింది. అవును తుని, నీ మంచి మనసుకి ఈ ప్రకృతి కూడా సలాం చేసింది. మనమంతా ఎప్పుడూ ఇలాగే కలుసుందాం. తుని పిచ్చుక నవ్వుతూ, కష్టంలో ఉన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవడం మన బాధ్యత కదా. మీరంతా సాయం చేయడం వల్లే ఈ పంపిణీ సాధ్యమైంది. సరిగ్గా అప్పుడే ముళ్ళు గుచ్చుకుని కుంటుకుంటూ చిచ్చుకాకి అక్కడికొచ్చింది. అంటే ఏంటా ముళ్ళ? సమ్మర్లో కొత్త ఫ్యాషనా? నీకు ఆ ముళ్ళ కిరీటం భలే సెట్ అయిందా ఆంటీ? నువ్వు అడవిలో ఏమైనా కొత్త డ్రెస్ కొనుక్కున్నావా? ఒరే పండగ, నన్ను ఏడిపించకరా బాబు. నా ఒళ్ళంతా ఇప్పటికే ముళ్ళు గుచ్చుకొని నొప్పులుగా ఉంది. నా అత్యాశకి తగిన శాస్తి జరిగింది. నన్ను క్షమించండి అందరూ. నేను అత్యాశతో ఆ చెట్టు దగ్గరికి వెళ్తే అది నన్ను ముళ్ళ పొదతో కొట్టింది. మంచి మనసుంటేనే ఆ చెట్టు పండ్లనిస్తుందని నాకు ఇప్పుడు అర్థమైంది. అలాంటి పనిష్మెంట్ పడితే గాని నీకు బుద్ధి రాదు చిచ్చు. ఇక నేను ఆ దొంగ బుద్ధి, అత్యాశ వదిలే. అందరూ చిచ్చుకాకి పరిస్థితి చూసి నవ్వుకున్నారు. ఆ రోజు నుండి పక్షుల గ్రామంలో ఎవరూ ఆకలితో బాధపడలేదు. వారి స్నేహం, పంచుకునే గుణం గురించి ఊరంతా ఎప్పుడూ గొప్పగా చెప్పుకునేవారు. ఈ కథలోని నీతేంటంటే, మనకు వచ్చిన అదృష్టాన్ని
సంతోషాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడే దానికి నిజమైన అర్థం, తృప్తి ఉంటాయి. అత్యాశకి ఎప్పటికీ అవమానమే మిగులుతుంది.